సో ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి టైం లైన్ లో ఒకసారి చూద్దాం ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో. 25 నవంబర్ 2022 ఏడుగురిని నిందితులుగా ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఇక 30 నవంబర్ 2022 రిమాండ్ రిపోర్ట్ లో తొలిసారిగా కవిత పేరును చేర్చారు. ఇక 1 డిసెంబర్ 2022లో ఉద్దేశపూర్వకంగానే తన పేరు చేర్చారన్నారు కవిత. 3 డిసెంబర్ 2022 6వ తారీఖున ఆమె విచారణకు రావాలని సిబిఐ నోటీసులు ఇచ్చింది. 5 డిసెంబర్ 2022 11, 15 మధ్య విచారణకు సిద్ధమని చెప్పారు కవిత. అయితే 11 డిసెంబర్ 2022న 7 గంటల పాటు కవితను విచారించింది సిబిఐ. ఇక డిసెంబర్ 12, 2022న రవాణా అలాగే ఫోన్ సమాచారం, ఎక్కడికి వెళ్తున్నారో అలాగే తన ఫోన్ కి సంబంధించిన సమాచారం ఇవ్వాలని సిబిఐ కోరింది. ఇక డిసెంబర్ 21, 2022న ఈడీ ఛార్జ్ షీట్ లో కవిత పేరును చేర్చింది. 21 డిసెంబర్లో ఎండోస్పిరిట్ లో వాటాలు ఉన్నాయని ఆమెపై అభియోగాలు కూడా మోపారు. 21 డిసెంబర్ 2022న ఆ అభియోగాలని ఖండించారు కవిత. ఇక 3 జనవరి 2023 కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును విచారించారు అధికారులు. 8 ఫిబ్రవరి 2023న బుచ్చిబాబుని అరెస్ట్ చేశారు. ఇక ఫిబ్రవరి 11న మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు వచ్చింది. మార్చి 8, 2023న ఆవిడ 9వ తారీఖున విచారణకు రావాలని కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. మార్చి 11, 2023 ఆ రోజు 9 గంటల పాటు కవితను విచారించింది ఈడీ. 20, 21 ఈ 2 తేదీల్లో కూడా మార్చి 20, 21, 2023లో 10 గంటలకు పైగా కవిత విచారణ సాగింది. ఇక ఏప్రిల్ 12, 2023లో కవిత పేరును ప్రస్తావించారు ఈ స్కామ్ లో ఉన్న నిందితుల్లో ఒకరైన సురేష్. ఇక ఏప్రిల్ 29, 2023న బుచ్చిబాబు, కవిత ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ గా మారిపోయారు. ఇక మే 1, 2023న ఈడీ ఛార్జ్ షీట్ లో కవిత భూ లావాదేవీల ప్రస్తావన కూడా వచ్చింది. మే 30, 2023న మరొక ఛార్జ్ షీట్ లో కూడా కవిత పేరును ప్రస్తావించారు. ఇక సెప్టెంబర్ 14, 2023 కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 15, 2023న 26 వరకు ఆమెకు సమన్లు పంపొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక సెప్టెంబర్ 26, 2023న నవంబర్ 20 వరకు కూడా ఆ ఆదేశాలను పొడిగించారు. జనవరి 15, 2024న మళ్లీ విచారణకు రావాలని ఈడీ కవితకు సమన్లు జారీ చేసింది. జనవరి 16న సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో విచారణకు కవిత వెళ్లలేకపోయారు. ఇక ఫిబ్రవరి 5న 16వ తారీఖు వరకు సమన్లు పంపొద్దు అని సుప్రీంకోర్టు సూచించింది. ఇక ఫిబ్రవరి 25, 2024న కవితకు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 26, 2024న కవితను విచారించింది ఈడీ. ఇక మార్చి 15, 2024 ఈ సంవత్సరం మార్చి 15న కవితను అరెస్ట్ చేశారు. ఇక 27 ఆగస్టు 2024న సుప్రీంకోర్టులో ఆమెకు బెయిల్ లభించింది. అయితే ఈ బెయిల్ పై ఎవరి వాదన వారిదే అన్నట్లుగా ఉంది. బీఆర్ఎస్ ఏమో ఆలస్యమైన న్యాయమే గెలిచింది, కవిత కడిగిన ముచ్చెల్లా బయటకు వస్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ అంటుంటే, కాంగ్రెస్ మాత్రం కవితకు బెయిల్ వస్తుందన్న విషయాన్ని ముందే ఊహించామంటోంది. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఇప్పటితో మొదలైందంటున్నారు. ఇక బీజేపీ వర్షన్ చూస్తే కాంగ్రెస్ లాయర్ల కృషితోనే కవితకు బెయిల్ వచ్చిందంటున్నారు. బెయిల్ కోసం అభిషేక్ మను సింఘ్వి చాలా కష్టపడ్డారన్నారు. కవితకు బెయిల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ల విజయం అంది బీజేపీ. కవిత బెయిల్ ప్రక్రియను దగ్గర నుండి చూసుకుంటున్నారు అన్న కేటీఆర్ కోర్టు ఆర్డర్ కాపీ తీసుకుని లాయర్లతో కలిసి తీహార్ జైలుకి ఆయన బయలుదేరారు. కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వెంటనే కార్ దిగి ఆటోలో వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. వీలైనంత త్వరగా ఆ ప్రాసెస్ పూర్తి చేసేలాగా కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.